నమస్కారం. పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. ఇవి అందాజుగా కావాల్సిన పదార్థాలు. ఇలా ఫస్ట్ పన్నీర్ తీసుకుందాం. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొద్దిగా సాల్ట్, తర్వాత కారం. నేను ఇక్కడ 3 మ్యాంగోస్ తీసుకుంటున్నా. అది అంత కారంగా ఉండదు. టేస్ట్ బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత జీలకర్ర పొడి, తర్వాత కొరియాండర్ పౌడర్ వేసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు ఇంట్లో చేసుకుంటే సూపర్, లేదు బయట నుంచి ఇలా తెప్పించుకున్నా పర్వాలేదు. తర్వాత ఆచి బిర్యానీ మసాలా వేస్తున్నా నేను. మీ చాయిస్, అది బిర్యానీ మసాలా ఏదన్నా వేసుకోవచ్చు. తర్వాత కర్డ్ కూడా బాగా ఇలాగ వేసుకోండి. ఇలా కర్డ్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక లాస్ట్కి మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి స్పైసెస్ టేస్ట్ చేసుకోండి. ఉప్పు కావాలంటే ఉప్పు అలా పడతాయి కదా, చూసుకొని పెట్టుకోండి. అది అలా 15 మినిట్స్ మ్యారినేట్ అవుతున్నప్పుడు మనం ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలాగా గీలో హోల్ గరం స్పైసెస్ అన్నీ వేసి ఆనియన్స్ వేస్తాను. తర్వాత ఇందులోకి షాజీరా కూడా వేస్తాను అనమాట. షాజీరా ఎలా వేస్తానంటే ఇలాగ వేస్తాను, ఎందుకంటే అవి స్ప్లాటర్ అవుతాయి, సో అందుకే అలాగా. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోండి. నేను అక్కడ పక్కన ఆనియన్స్ కూడా వేస్తున్నాను, కానీ అవి లేయర్ కోసం యూస్ చేద్దాం. తర్వాత ఇలాగా అవి బ్రౌన్ అయ్యాక రైస్ కూడా వేసేసుకుందాం. రైస్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత అందులో వాటర్ పోసుకుందాం. వాటర్ పోసేసుకొని, అంటే వాటర్ అకార్డింగ్ టు రైస్ కాదు, మీ ఇష్టం, ఎక్కువ కూడా పోసుకోవచ్చు, అంటే రైస్ ఉడకడానికి. తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, తర్వాత సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్. కొంచెం వాటర్ సాల్టీ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇంకొక కడాయిలో ఇలాగ కింద ఫస్ట్ గీ వేసేసుకొని, తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని, ఇందాక మనం చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో మ్యారినేట్ చేసుకుంది అది అలా పక్కకు పెట్టేసుకున్నది తీసుకొని వచ్చి ఇందులో వేసి బాగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేస్తే అంత బాగా ఇలాగ కుక్ అయిపోతుంది అనమాట. 15 మినిట్స్ తర్వాత ఇలాగ కుక్ అయింది. మంచిగా తీసి ఆ రైస్ కూడా 75% కుక్ అయిపోతుంది అప్పటికి, ఇది అయ్యేలోపు. ఇలాగా పన్నీర్ ఒక్కటే కాబట్టి దానికి అంతసేపు పట్టదు ఉడకడానికి. సో మీరు ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా అండ్ ఫాస్ట్గా. తర్వాత ఒక ఫస్ట్ లేయర్ వేసి అందులో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, తర్వాత పుదీనా, కొత్తిమీర, తర్వాత గీ, మళ్ళీ సెకండ్ లేయర్ వేసి మళ్ళీ సేమ్ గీ వేసుకొని పుదీనా, కొత్తిమీర, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా ఇట్లా చూసుకోవాలి. మీకు కుదిరితే హోల్స్ చేయండి, నాకు కుదరలేదు కాబట్టి నేను ఇట్లా వేసేసుకున్న వాటర్. బట్ హోల్స్ చేసి వాటర్ పోస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అట్లా బిర్యానీ వాటర్ ఏదైతే ఉన్నాయో అవి పడేయకండి. అంటే కొంచెం వాటర్ ఇట్లా మనం పైనుంచి దమ్కేసుకుంటే రైస్ కొంచెం మంచిగా వస్తుంది అనమాట. ఎందుకంటే అది 75% కుక్ అయి ఉంటుంది కాబట్టి ఇలాగ రైస్ రావాలి అంటే మనం అలా పోసుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్. నేను రైతా ఇంకా తర్వాత ఆ సాలడ్ నేను చేసుకున్నా. దిస్ ఈస్ ద రైస్. అండ్ మీరు కూడా నా రెసిపీ ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్. హరి ఓం తత్సత్.